లోకేష్ బాబుకు సిఐడి నోటీసులు ఇవ్వడంపై తిరుపతి తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 35వ డివిజన్ కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఉట్ల సురేందర్ నాయుడుతో కలిసి మాట్లాడారు. 4 సంవత్సరాల 9 నెలల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పాలనలో ఇంతవరకు ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయకపోగా ప్రతిరోజు చంద్రబాబు, లోకేష్ బాబు, తెలుగుదేశం పార్టీ మరియు పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేయడం, కేసులు పట్టడం తప్పించి వేరే ఆలోచన లేకుండా వైసీపీ పార్టీ ఉందని తెలిపారు. ఈ రోజు సొంత పార్టీ ఎమ్మెల్యేలు 42 మందిని మార్చాలి అనడంలో పార్టీలో పెద్ద ఎత్తున తిరుగుబాటు మొదలైందని ధ్వజమెత్తారు. ఈ కారణంగా ప్రజల దృష్టిని మార్చడానికి జగన్మోహన్ రెడ్డి సిఐడితో కలిసి ఆడుతున్న నాటకమని వారు తెలియజేశారు. అసలు సిఐడి పని ఇదేనా అని వారు ఆశ్చర్యపోయారు. విజయనగరంలో లోకేష్ బాబు యువగళం ముగింపు కార్యక్రమంలో ఒకే వేదికపై లోకేష్ బాబు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణను ఉండడం చూసి వైసీపీ నాయకులకు మైండ్ బ్లాక్ అయిందని వారు తెలియజేశారు. ఈ రెడ్ బుక్ లో ఉన్నటువంటి అందరికీ కూడా రేపు 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తక్షణమే చట్టపరంగా చర్యలు తీసుకోవడం తథ్యం. ఈరోజు దీనికి భయపడి మీరు ఏదో మాట్లాడుతున్నారు. సిఐడికి ఏం పని అండి? సిఐడి పని ఏంది? ఏదైనా అవినీతి జరిగితేనో ఏదైనా ఇంకోటి జరిగితేనో దాంట్లో సిఐడి ఎంక్వైరీ చేయాలా? అంటే మీరు తప్పుడు కేసులు పెట్టి ఏమీ లేని వారి మీదంతా కూడా నిందారోపణలు చేసి జైల్లో పెట్టేస్తా ఉంటే మేము చూస్తూ ఊరికే ఉండాలనా? కాబట్టి మీరు ముఖ్యమంత్రి కాకముందే కర్నూలులో ఏం మాట్లాడినారు? సాక్షాత్తు ఆ రోజు ముఖ్యమంత్రిని చెప్పులతో కొట్టండి, పొరకలతో కొట్టండి, చాటలతో కొట్టండి అన్నారే మీరు. ఆ రోజు మిమ్మల్ని ఏం చేసి ఉండాలి మేము? కాబట్టి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మా విజయాన్ని అడ్డుకోలేరు. ఎవరైతే మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతున్నారో వాళ్ళ పేర్లు ఖచ్చితంగా లోకేష్ బాబు గారు రెడ్ బుక్లో నోట్ చేశాడు. రేపు 2024లో ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం తథ్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.